శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అదే సమయంలో లక్ష్మణుడు ఊర్మిళాదేవిని వివాహం చేసుకున్నారు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా కుశధ్వజుని కుమార్తెలను వివాహం చేసుకున్నారు. నలుగురు సోదరులకి వివాహం ఒకటే సమయంలో జరిగిపోయింది. వారందరూ అక్కడి నుండి బయలుదేరి అయోధ్యకు పయనమయ్యారు. అయోధ్యకి బయలుదేరిన తరువాత వారందరూ దశరథ మహారాజు ఎదుట వచ్చి నిలబడ్డారు. వారందరినీ చూసిన దశరథ మహారాజు ఎంతగానో ఆనందించారు. ఆయన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుణ్ణి చూసి ఆయనకు పట్టాభిషేకం చేయటానికి అదే సరైన సమయమని నిశ్చయించుకున్నారు. దానితో పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమని పురోహితులకి చెప్పారు. ఈ ఏర్పాట్లు ఇలా జరుగుచుండగా చూసి అందరూ ఎంతో ఆనందించారు. అయితే ఇది ఇలా ఉండగా కైకేయి ఎంతగానో సంబరపడటం చూసిన తన చెలికత్తె అయిన మందర కైకేయి దగ్గరికి వచ్చి లేనిపోనివన్నీ నూరిపోసింది. దాంతో కైకేయి మనస్సంతా గందరగోళంగా మారింది. ఆమె వెంటనే తన భర్త అయిన దశరథ మహారాజు దగ్గరికి వచ్చింది. ఇంతకు ముందు దశరథ మహారాజు ఆమెకు ఇస్తానన్న 2 వరాల గురించి గుర్తు చేసింది. అవి తను ఇప్పుడు కోరుకుంటున్నానని చెప్పింది. ఇది విన్న దశరథ మహారాజు అవి ఏమిటో కోరుకోమని చెప్పారు. ఆమె వెంటనే ఏమీ ఆలోచించకుండా తన కొడుకు అయిన భరతుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని వరమడిగింది. ఇది విన్న దశరథ మహారాజు పెద్ద కుమారుడు ఉండగా ఇంకొకరిని ఎలా రాజ్య పట్టాభిషేకం చేస్తానని అడిగితే ఆమె వెంటనే ఇలా సమాధానమిచ్చింది. మీ పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపమంది. భరతుడికి పట్టాభిషేకం చేయవలసిందిగా తన 2 కోరికలను చెప్పింది. ఈ మాటలు విన్న దశరథ మహారాజు ఏమీ మాట్లాడలేకపోయారు. మౌనాన్ని వహించారు. ఆయన లోలోపల ఎంతగానో బాధపడ్డారు. ఈ విషయాన్నంతా తెలుసుకున్న శ్రీరామచంద్రుడు వెంటనే అక్కడికి వచ్చారు. కైకేయి ఈ మాటను అనుసరించి పితృవాక్య పరిపాలకుడై ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా వారి అనుమతిని తీసుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యానికి చేరుకున్నాడు. మహారాజైన దశరథుడు తన పుత్రుడైన శ్రీరామచంద్రుడు అతడి నుండి దూరంగా వెళ్లడం సహించలేకపోయాడు. ఆయన ఎంతగానో బాధకు గురయ్యాడు. దానివలన ఆయన మరణించారు. తన తండ్రి మరణానికి కారణమైనది తన తల్లే అని తెలుసుకున్న భరతుడు ఎంతగానో బాధపడ్డాడు. సోదరుడైన శ్రీరామచంద్రుణ్ణి కాకుండా తను రాజ్యం పరిపాలించనని గట్టిగా చెప్పేశాడు. భగవంతుడైన శ్రీరామచంద్రుడు పంచవటిలో నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటున్నాడు. అక్కడికి ఒకరోజు రావణాసుడి చెల్లెలైన శూర్పణఖ వచ్చింది. ఆమెని కామదేవుడు పీడిస్తున్నాడు. ఆమె ముందుగా శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని కోరింది. ఇది విన్న శ్రీరామచంద్రుడు దానికి నేనర్హుడిని కాను, నీవు లక్ష్మణుడికి దగ్గరికి వెళ్ళమని పంపాడు. ఆమె వెళ్ళి లక్ష్మణుణ్ణి కోరింది. అది విన్న లక్ష్మణుడు ఆమె చెవులు ముక్కు కోసి ఆమె చేతిలోనే పెట్టి అక్కడి నుండి పంపివేశాడు. ఆ అవమానాన్ని భరించలేని శూర్పణఖ వెంటనే వెళ్ళి రావణాసుడికి లేనిపోనివన్నీ నూరిపోసింది. తర్వాత ఏం జరిగింది? వ్యాస మహర్షి జనమేజయునికి ఇంకా ఏం చెప్పారు? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో విన్న తర్వాత మీ ఉద్దేశం ఏంటనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.